దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లలో మూరత్ ట్రేడింగ్ పేరిట ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఇవాళ సంవత్ 2082 పేరుతో గంటపాటు ట్రేడింగ్ జరిగింది. అయితే ఈసారి మార్కెట్లలో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ఈ స్పెషల్ సెషన్లో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 25,868 మార్క్ పైన స్థిరపడింది. మధ్యాహ్నం 1:45 మూరత్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆరంభంలో సూచీలు ఉత్సాహంగానే కనిపించాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 25,900 మార్క్ దాటి ట్రేడ్ అయింది. అయితే ఆ జోరు ఆద్యంతం కొనసాగలేదు. చివరిలో సూచీలు ఒత్తిడికి గురై స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. బుధవారం మార్కెట్కు సెలవు కాగా, గురువారం మళ్లీ సాధారణ మార్కెట్ ప్రారంభం కానుంది. సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ షేర్లు రాణించగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. లోహా, మీడియా, టెలికాం సూచీలు 0.3% మేర పెరిగాయి. వాస్తవానికి దీపావళి పండుగ వేళ పెట్టుబడులు పెట్టడాన్ని మదుపర్లు శుభప్రదంగా భావిస్తారు. దివ్వెల పండుగ రోజు ఏదైనా పని ప్రారంభిస్తే విజయం వరిస్తుందని వారి విశ్వాసం.